సీత అన్వేషణలో లంక చేరుకున్న హనుమంతుడు లంకను చిన్నాభిన్నం చేశాడు. అసలు రావణుడు సీతను ఎందుకు బలాత్కారం చెయ్యలేదు? రావణుడికి ఉన్న శాపం ఏమిటి? తెలుసుకోవాలి అనుకుంటే వీడియో మొత్తం చూడండి. లంకను అల్లకల్లోలం చేసిన హనుమంతుని పరాక్రమమును చూసిన తరువాత రావణుడు రాక్షస ప్రముఖులందరినీ సమావేశపరిచాడు. వారితో రాక్షసరాజు ఇలా అన్నాడు: దృఢమైన లంకానగరం చిన్నాభిన్నం చేయబడింది. నా ప్రాసాదములు శిథిలమైనవి. అత్యుత్తమ రాక్షస యోధులెందరో మృతులైనారు. మంచి సలహాయే విజయానికి మూలమని శాస్త్రములు వచిస్తున్నాయి. అందుకే మిమ్మల్నందరినీ ఇక్కడకు పిలిపించాను. రాముడు అతి త్వరలోనే లంక మీద దాడి చేయడానికి వానర సైన్యంతో వస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆయన ధైర్యం, శక్తి అందరికీ ప్రసిద్ధమైనవి. అందువలన ఏమంత కష్టం లేకుండానే సముద్రమును ఆయన దాటి రాగలడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నా ప్రియమైన రాక్షసులారా, మీరంతా ఎంతో ప్రజ్ఞావంతులు. మన సంక్షేమం కోసం తప్పక చేయవలసింది ఏమిటి అన్న విషయంపై మీరు సలహాను కోరుతున్నాను. రాముని శక్తి సామర్థ్యాలు తెలియని రాక్షసులు తమ నాయకుడిని సంతోషపెట్టడానికి ఉత్సాహపడుతూ, రాజా, నీకు భయమేలా? నీ శత్రువులందరినీ ఒక చేతితో పరాజితుల్ని చేయగలిగినంత సమర్థుడువు నీవు. అలనాడు కుబేరుణ్ణి జయించి అతడి నుంచి లంకను స్వాధీనం చేసుకున్న విషయం గుర్తు తెచ్చుకో. మయా దానవుడు భయంతో తన కుమార్తె అయిన మండోదరిని నీకు అప్పగించిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకో. నీవు అసలు ఆందోళన చెందడం ఎందుకు? నీవు హాయిగా విశ్రాంతి తీసుకో. రాముడు, వానరులందరూ సముద్రమును దాటకముందే నీ కుమారుడైన ఇంద్రజిత్తు వారందరినీ సర్వనాశనం చేస్తాడు. పూర్వం దేవతలందరినీ జయించిన మీదట ఇంద్రజిత్తు స్వర్గాధిపతి అయిన ఇంద్రదేవుణ్ణి పట్టుకొని లంకలో బందీగా ఉంచాడు. బ్రహ్మదేవుడు అభ్యర్థించడం వలనే ఇంద్రుణ్ణి విముక్తి చేసి స్వర్గాధిపత్యమును తిరిగి ఆయన పొందడానికి అనుమతించడం జరిగింది అని అన్నారు. అంతటా రావణుని సేనాధిపతి అయిన ప్రహస్తుడు, మనం దేవతలను, దానవులను, గంధర్వులను, పిశాచములను జయించినట్టి వాళ్ళం. కేవలం ఈ మర్త్యులను చూసి మనం ఎందుకు భయపడాలి? మనం హనుమంతుడిని వట్టి కోతిగా భావించి ప్రముత్తలమై ఉన్నందువలనే అతడు తన పరాక్రమమును చూపించగలిగాడు అని అన్నాడు. మరో రాక్షసుడు దుర్ముఖుడు లేచి నిలబడి, ఈ అవమానమునకు ప్రతీకారం చేయకుండా నేను వదిలేది లేదు. స్వర్గంలో గాని, భూమి మీద గాని, సముద్రంలో కాని ఎక్కడున్నా సరే ప్రతి ఒక్క వానరుణ్ణి నేను మట్టుపెట్టి ప్రపంచమును వానరముక్తం చేస్తాను అని ప్రకటించాడు. మరో రాక్షసుడు లేచి నిలబడి, కోతి మూకతో పోరాడాల్సిన కర్మేమిటి? నేను రామలక్ష్మణులనే నుగ్గు చేసి చంపుతాను. రాజా, నాకు ఆదేశం ఇవ్వండి అంటూ అరిచాడు. పర్వతాకారుడైన వజ్రహనుడనే మరో రాక్షసుడు, రాజా, నీవు ఇక్కడనే ఉండి యథావిధిగా నీ వ్యవహారములను చూసుకుంటూ ఉండు. సురాపానం చేస్తూ ఆనందాలను అనుభవించు. రాముడు, లక్ష్మణుడు, వారి వానర సేనల పని నేను పడతాను అంటూ ప్రగల్భములు పలికాడు. నిజానికి చాలామంది రాక్షస వీరులు తాము ఒంటి చేత్తో శత్రువును జయించగలమని రావణునికి ధైర్యమిస్తూ ప్రగల్భాలు పలికారు. కల్లోలితులైన రాక్షసులు తమ ఆయుధాలను ప్రదర్శిస్తూ యుద్ధమునకు సన్నద్ధులై నిలువగా విభీషణుడు వినయంగా వారిని శాంతింపజేశాడు. వారంతా ఆసీనులైన మీదట విభీషణుడు, ప్రియమైన అగ్రజ, సామ దాన భేదములనే 3 ఉపాయములు విఫలమైన తరువాతనే దండోపాయమును ప్రయోగించాలి. ఇది వివేకవంతులైన వారి వచనం. అప్పటికి దండోపాయం అనేది దుష్టులు, ప్రముతులు, ఇతర శత్రువుల చేచెక్కించుకున్నవారు తమ విధికి పసమైన వారి మీద మాత్రమే సఫలమవుతుంది. రాముని విషయమునకు వస్తే ఆయన అత్యంత శక్తిమంతుడు, ధార్మికుడు, ప్రతీకారం కోసం ఉవ్విళ్ళూరుతున్నాడు. అలాంటి రామునిని ఓడించగలమని ఆశించడం ఎలా? సీత అపహరణమే ప్రస్తుత సంక్షోభమునకు మూలహేతువు. లంకను, అందులో నివసించే వారందరినీ రాముని బాణములు సర్వనాశనం చేసేలోపే నువ్వు ఆమెను రామునికి తిరిగి అప్పగించవలసిందిగా కోరుతున్నాను అని అన్నాడు. విభీషణుని సలహా విన్న మీదట రావణుడు సభను చాలించి తన అంతఃపురానికి తిరిగి వెళ్ళాడు. మరుసటి రోజు ఉదయం రావణుడు తన సింహాసనంపై అధిష్ఠించాడు. తన శ్రేయస్సును ఆకాంక్షిస్తూ
బ్రాహ్మణులు చేస్తున్న ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్న సమయంలో విభీషణుడు ఆయన ఎదుటకు వచ్చి, ప్రియమైన అగ్రజ, నీవు సీతను లంకకు తీసుకువచ్చినది మొదలు ఎన్నో దుశ్శకునాలు గోచరిస్తున్నాయి. యజ్ఞజ్వాలలు నిప్పురవ్వలను ధూమమును విరజిమ్ముతున్నాయి. వంటింట్లోనూ యజ్ఞశాలలోనూ తరచు సర్పములు దర్శనమిస్తున్నాయి. హోమంలో సమర్పిస్తున్న ఆహుతులలో చీమలు నిండి ఉంటున్నాయి. ప్రాసాదగ్రహముల మీద కాకులు గుంపులుగా ఎక్కి కూర్చుంటున్నాయి. నగరం పైన రాబందులు నిరంతరాయంగా సంచరిస్తున్నాయి. ఉభయ సంధ్యలలో అశుభమును సూచిస్తూ ఆడనక్కలు ఊలపెడుతున్నాయి. నీవు సీతను అపహరించిన పాపిష్టి చర్య వలనే ఇవన్నీ జరుగుతున్నాయి. రావణ, ఆమెను తక్షణమే రామునికి తిరిగి అప్పగించడం ఒక్కటే నీకు ప్రాయశ్చిత్తం. ఇతర సచివులంతా నీకు అసంతృష్టి కలిగించడానికి భయపడుతున్నందువలన వారు కేవలం నిన్ను పొగడ్తలతో ముంచెత్తుతుండగా నేను నిజాయితీగా నీతో మాట్లాడుతున్నాను అని అన్నాడు. సీతను అనుభవించాలనే వాంఛతో వివసుడైనందున రావణుడు తమ సోదరుణ్ణి ధర్మయుక్తంగా ఇచ్చిన సలహా విని కోపంతో, నేను రామునికి కానీ మరొకరికి కానీ భయపడేది లేదు. సీతను తిరిగి అప్పగించడానికి ఎట్టి పరిస్థితుల్లో నేను సమ్మతించను. ప్రియమైన తమ్ముడా, నువ్వింక సెలవు తీసుకొని నీ వ్యవహారాలు నువ్వు చూసుకోవచ్చు అంటూ కొంచెం గట్టిగా మందలించాడు. సీతను అపహరించి తెచ్చినప్పటి నుండి ఆమెపై తీరని మోహవాంఛతో రోజురోజుకు రావణుడు క్షీణించిపోయాడు. అతడి నీచ కృత్యముల కారణంగా బంధువులు సైతం అతడిని అగౌరవపరిచారు. ఏ క్షణంలోనైనా యుద్ధం తప్పదని తెలిసిన రాక్షసరాజు తన సచివులను ఇంకా సంప్రదించదలిచాడు. అందువలన మరునాడు వారందరినీ తిరిగి సమావేశం కావాల్సిందిగా ఆదేశించాడు. ఆ తరువాత రావణుడు తన రథమును అధిరోహించి రాజసభకు రాగా ఆయన ఆగమనమును సూచిస్తూ వేలాది భేరీ నినాదాలు మ్రోగుతుండగా ప్రతి ఒక్కరూ తమ శిరసులను నేలకు తాకించి తమ గౌరవమును వ్యక్తం చేశారు. రావణుడు తన సేనాధిపతితో, ప్రహస్త, నీవు తక్షణమే నగరమును లోపల నుండి వెలుపల నుండి రక్షించడానికి మన సేన సిద్ధంగా ఉండేటట్లు చూడాలి అని అన్నాడు. సైనికపరమైన ఏర్పాట్లను పర్యవేక్షించడానికై ప్రహస్తుడు నిష్క్రమించగానే రావణుడు సభనుద్దేశించి, నా ప్రియమైన రాక్షసులారా, 6 మాసాలు నిద్రించిన మీదట కుంభకర్ణుడు జాగరకుడై ఈనాడు తన సన్నిధితో మనను అనుగ్రహిస్తున్నాడని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. నా పరిస్థితిని మీరు పూర్తిగా అర్థం చేసుకోగోరుతారని కనుక శ్రద్ధగా ఆలకించండి. సుందరాంగి అయిన సీత పట్ల నేను మక్కుపడ్డానని మీకు తెలిసిందే. నిజానికి మోహమునకు నేను బానిసనయ్యాను అంటూ ప్రసంగం మొదలుపెట్టాడు. ఆమెపై తన గురించి మరింత గౌరవప్రదంగా చెప్పుకోదలచి రావణుడు ఒక కట్టుకథను అల్లసాగాడు. సీత నా భార్య కావడానికి అంగీకరించింది, కానీ 1 సంవత్సరం గడువు ముగిసిన తరువాతనే అని అన్నది. ఆమెను రక్షించుకోవడానికి రాముడు రావడానికి నేను సరిగ్గా అంతే సమయం కేటాయించాను. ఈ కారణముల వల్లనే నేను ఓర్పుతో ఉండిపోయాను. కానీ ఇప్పుడు రామలక్ష్మణులు ఒక విస్తారమైన వానరసేన లంకపై దాడి చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. యథార్థమునకు 2 మానవపుత్రుల వలన గాని కోతి మూకల వలన గాని పెద్దగా ప్రమాదం ఉన్నట్లు నేను భావించడం లేదు. అయితే హనుమంతుడనే ఒక వానరుడు మనకు తీరని నష్టం కలగజేయగలిగాడు కనుక విజయం అనిశ్చితమని నేను అంగీకరించి తీరాలి. అందుకే మిమ్మల్నందరినీ పిలిపించాను. చక్కని చుక్క అయిన సీతను నేను ఉంచుకోగలిగేలా రామునుడిని నేను ఎలా వధించాలో మీరు నాకు సలహా ఇవ్వగోరుతున్నాను అని అన్నాడు. అంతటా కుంభకర్ణుడు లేచి ఇలా బదులిచ్చాడు. ఓ మూర్ఖరాజా, నీవు ముందు వెనకాల చూడకుండా చిత్తానుసారం వ్యవహరించడానికి బదులు ఆనాడు సీతను అపహరించడానికి పథకం వేసినప్పుడే మమ్మల్ని సంప్రదించి ఉండాల్సింది. తరువాత ప్రాయశ్చిత్త పడాల్సిన అవసరం రాకుండా అది నిన్ను కాపాడుండేది. అయితేనేమి, నీ దోషమునకు ప్రతిగా నేను రామలక్ష్మణులను సంహరించి వానరులందరినీ మృంగివేస్తాను కనుక నీవు నీ గొప్ప ఆందోళనను విడిచవచ్చు. ఆ పైన మహాపారుష్యుడు లేచి, ఓ రాజా, సర్పసంకులితమైన అరణ్యం నుండి అమితమైన శ్రమతో సాధించుకున్న వధువును ఎందుకు రుచించకూడదు? నీవు తనివి తీరేలా సీతను బలవంతంగా అనుభవించవచ్చును. నిన్ను అవరోధించగలవాడెవడు? నీ అంత శక్తిమంతుడు వేరొకడు లేడు. నీవు నిర్భయంగా
యథేచ్ఛగా వ్యవహరించే స్వేచ్ఛ గలవాడువు అన్నాడు. అందుకు రావణుడు బదులిస్తూ, నా గతమును సంబంధించినది ఎప్పుడూ రహస్యంగా ఉంచుతూ వచ్చిన విషయం ఒకటుంది. నీవు తెలుసుకోగోరుతున్నాను కనుక చాలా కాలం కిందట జరిగిన ఒక వృత్తాంతమును ఇప్పుడు నీకు వెల్లడిస్తున్నాను. ఒకప్పుడు పుంజిక స్థలి అనే పేరు గల అసమాన రూపవతి అయిన ఒక అప్సరస లోక పితామహుడైన బ్రహ్మదేవునికి అంజలి సమర్పించడానికే వెళ్తూ ఉండగా నేను ఆమెను చూశాను. ఆ అప్సరస యొక్క అందచందనములు నాలో వాంఛను ప్రజ్వరిల్లజేయగా నేనామెను బలవంతంగా లోబరుచుకొని మానభంగం చేశాను. నేను కోరిక తీర్చుకున్న మీదట ఆమెను వదిలివేయక ఆమె నగ్నంగా పారిపోయి బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించింది. నేను చేసిన దుష్కృత్యమును గురించి తెలుసుకున్న పితామహుడు కోపితుడై, ఓ దుష్ట రాక్షసరాజా, నీవు తిరిగి ఎన్నడైనా మరో స్త్రీని యత్నించావంటే నీ శిరస్సు 100 శకములవుతుంది అంటూ నన్ను శపించాడు. నా ప్రియమైన మహాప్రాస్త్య, ఈ శాపభయం చేతనే నేను సీతని బలవంతంగా నా శయ్య మీదకు లాగటం లేదు. కానీ ఈ లోకంలో సృష్టించబడిన వారందరిలో అత్యుత్తమ శక్తివంతుడని నేనేనని నాకు తెలుసు కనుక రాముడంటే నేను భయపడడం లేదు. రాముడికి నా పరాక్రమం గురించి తెలియదన్నది స్పష్టం. అందువల్లనే అతడు నా మీద దాడి చేయగోరుతున్నాడు గనుక అతడిని అంతు తేలుస్తాను అని అన్నాడు. అంతటా ప్రహస్తుడు, దేవతలలోనూ దానవులలోనూ అత్యుత్తమైన వారిని కూడా మనం భయపడవలసిన అవసరం లేనప్పుడు సాధారణ మానవుడైన రాముడికి మనం ఎందుకు భయపడాలి అని ప్రశ్నించాడు. రావణుని శ్రేయోభిలాషిగా భావించి విభీషణుడు బదులిస్తూ, రాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్థాయిలో అపరీతమైన అనూహ్యమైన మహిమాతిశయం కలిగి ఉన్నాడు. ప్రహస్త, అందువల్ల మీ రాజుగారు రామునితో పోరాడకుండా నీవు నచ్చజెబితే ఆయనకు గొప్ప సేవ చేసిన వాడవుతావు. అందుకు బదులు నువ్వు రావణుడిని పోరాటమునకు ప్రోత్సహిస్తపరుస్తూ ఆయనకిప్పుడు అత్యంత హాని కలిగిస్తున్నావు అని అన్నాడు. రావణుని వైపు తిరిగి విభీషణుడు, నేను కేవలం నీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సీతను నీవు రామునికి తిరిగి అప్పగించాలని చెబుతున్నాను. తన రాజు యొక్క ఆయన శత్రువు యొక్క బలాబలాలను తూచి అందుకు అనుగుణంగా సలహా ఇచ్చే సచివుడు మాత్రమే నిజమైన శ్రేయోభిలాషి అని అన్నాడు. ఈ విధంగా ఈ వీడియోలో రావణాసురుడికి ఉన్న శాపం ఏంటి, రామునితో రావణాసురుడు తలపడడానికి తన సైన్యాన్ని ఎలా సిద్ధం చేశాడు అన్నది తెలుసుకుందాం. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలతో వచ్చే వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.